అనగనగా ఒక ఇల్లు. ఆ ఇంటికి ఒక అందమైన ప్రధాన ద్వారం ఉంది. ఆ ద్వారం ఎప్పుడూ కూడా శుభ్రంగా, సువాసనలతో ఉండేది. ఒకరోజు సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఆ ఇంటి వైపు వచ్చాడు. ద్వారం చాలా పరిశుభ్రంగా మరియు అందంగా ఉండడం చూసి అతను ఆ ఇంటిని కూడా ఇష్టపడ్డాడు. ద్వారం పైన లక్ష్మీదేవి బొమ్మ ఉంది. అది చూసి ఈ ఇంట్లోపలికి నేను వెళ్ళాలి అని అనుకుని ఆ ఇంట్లోపలికి ప్రవేశించి ఆనందాన్ని, అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాడు. అప్పటి నుండి ఆ ఇంటి లోపల వాళ్ళు సంతోషంగా, ఆరోగ్యకరంగా చాలా బాగా ఉన్నారు. అట్లానే సిరి సంపదలతో కుటుంబం మొత్తం చాలా సంతోషంగా తమ జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నారు. ఈ కథ బాగుందా అండి? ఈ కథలాగే మీ ఇంటికి కూడా ఆ కుబేరునితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే మీ గడప కూడా ఎప్పుడు పసుపచ్చగా ఉండాలి. అలానే ఎప్పుడు కూడా ద్వారలక్ష్మి అలంకరణగా ఉండాలి అని అయితే అనుకోవాలండి. అప్పుడే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంటి ద్వారం అనేది ఇంటికి ముఖద్వారం అన్నమాట. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇంటి లోపలికి శక్తిని, సంపదని, శౌర్యాన్ని ఆహ్వానిస్తుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ ఇంటి లోపలికి రాకుండా ఉంటుంది. వాస్తు ప్రకారం ద్వారం వద్ద శుభ చిహ్నాలు ఉంచితే ఇంట్లోపలికి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అలానే కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా రక్షణగా ఉంటారు అని అయితే ఈ కథలో అయితే చెప్పబడిందనమాట. సో మీరు కూడా ఎప్పుడు కూడా రక్షణగా ఉండాలి అంటే ఇంటి నుండి మీ వారు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు ఆ పసుపు పచ్చగా ఉన్న ద్వారం సగం తీసుకుంటుందన్నమాట. సో మీ ఇంటి ద్వారాన్ని కూడా ఎప్పుడు కూడా పసుపచ్చగా ఉంచుకోండి. అలానే ఈ ద్వారలక్ష్మి అలంకరణ చాలా సింపుల్గా, అందంగా అయితే చేయబడింది. సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో కథలు, చిన్న చిన్న మంచి విషయాలు అనేవి మన ఛానల్లో ఉంటాయి. అదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే అన్ని రకాల ముగ్గులు, ట్రెడిషనల్ యాక్టివిటీస్, అట్లానే ద్వారలక్ష్మి అలంకరణలు, చిన్న చిన్న పూజలు అన్నీ సింపుల్ వేలో మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఎటువంటి హంగులు, ఆర్భాటాలు, అట్లానే చాలా ప్రమోషన్స్ ఇలాంటివి ఏవి ఉండవన్నమాట. సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అలానే మీకు బాగా నచ్చితే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.